ఫ్రెండ్స్, నా వీడియో చూసిన తర్వాత ఒకవేళ నా వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ స్టార్టింగ్‌లోనే ఈ వీడియో మీకు ఎంటర్‌టైన్‌మెంట్ కాదిది. ఈ వీడియోలో ఎటువంటి మీకు జోక్స్ కానీ చెప్పబడదు. ఈ వీడియోలో కేవలం అమౌంట్ సంపాదించే మార్గాలు, అమౌంట్ సంపాదించేటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేట్ చేయబడుతుంది అంతే కానీ, ఇక్కడ మీరు ఏదో ఎంటర్‌టైన్‌మెంట్‌కి లేదా ఏదైనా సంబంధించి కామెడీకి సంబంధించి చూడాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు యూజ్ అవ్వదు. దయచేసి మీరు వేరే సంబంధించిన వీడియోస్ చూడండి. మీ టైం వేస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దండి మీ టైంను కూడా. సో, మీకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి. నా వీడియో ఉద్దేశం వేరే ఉంటుంది. నా ఆడియన్స్‌కి నేను ఇవ్వాల్సిన కాంటెంట్ వేరే ఉంటుంది. అందుకే నేను వీడియో చేయడం జరుగుతుంది. సో, ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇది మీరు ఎంటర్‌టైన్‌మెంట్ అయితే వేరే వీడియో చూసుకోండి. ఈ నా వీడియో టోటల్ చూసిన తర్వాత నేను అసలు ఏది నేర్చుకోలేదు అనే వాళ్ళు మాత్రం ఉండరు దాదాపు నాకు తెలిసి. నేర్చుకోలేదు అనే నాకు టైం వేస్ట్ అయింది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు సారీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీడియో కంటెంట్ అనేది నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్‌తో పెట్టడం జరుగుతుంది. కాబట్టి నా వీడియో చూసి తెలిసే వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేట్ చేసుకోవాలి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే నా టోటల్ వీడియో ఎండ్ దాకా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? కంటిన్యూ. నా వీడియో చూసేవాళ్ళు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకవేళ నేను చెప్పినటువంటి యూట్యూబ్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, బ్లాగింగ్ కానీ, లేదా రియల్ ఎస్టేట్ సంబంధించి కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ కానీ, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి కానీ, లేదా ఏదైనా ఫోటోగ్రఫీ నేర్చుకొని ఏ దాంట్లో నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్లో మీకు దాదాపు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు జెన్యూన్గా ఇస్తాను. సో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినటువంటి ఏదైనా కావచ్చు. సో, నాకు తెలిసి అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాక్ మార్కెట్ తెలియని వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో ఏం తెలిసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో నాకు తెలియదు. స్టాక్ మార్కెట్ సంబంధించి ఏ నాలెడ్జ్ ఉంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారో నాకు తెలియదు. ఎవడో సంపాదిస్తున్నాడు స్టాక్ మార్కెట్ మీరు కింద వెళ్తారు బ్రదర్. ఒకసారి ఆలోచించుకోండి. స్టాక్ మార్కెట్ అనేది చాలా నాలెడ్జ్ ఉండాలి. అక్కడ 98% అక్కడ ఫెయిల్ అవ్వడం ఆస్కాలు చాలా ఉంటాయి. సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ 10% అక్కడ ఉండరు చాలామంది. సో, వాళ్ళు ఎవరు చేసే స్టాక్ మార్కెట్ అనేది కూడా మీకు తెలియనప్పుడు దాన్ని వెళ్ళి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని క్యాన్సల్ చెక్ సబ్మిట్ చేసి మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చేసి ఇయర్లీ మీరు సొమ్మిది అక్కడ అప్స్టాక్ కానీ, జెరోదా కానీ ఇలా చాలా అక్కడ బ్రోకర్ ఆఫీసెస్ ఉన్నాయి. వాటిలో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇయర్లీ మీకు ఫీజెస్ అక్కడ 300, 400 ఫీజు మీరు అక్కడ ఖర్చు చేయాల్సి వస్తుంది. మీరు తెలియకుండా ఎలా వెళ్తాం? స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ మన దగ్గర ఉందా? ఎవడో సంపాదిస్తున్నాడు యూట్యూబ్లో చెప్పారని చెప్పి మనం వెళ్ళి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో, ఇటువంటి కాకుండా మీకు తెలిసినటువంటి స్కిల్ ఏదైతుందో, టెక్నాలజీ ఏదైతుందో చిన్న కోర్స్ అయితే వీళ్ళైతే నేర్చుకుని ఆ తర్వాత దాంట్లోకి వెళ్ళండి. తప్పంటే స్టాక్ మార్కెట్ గురించి తెలియనప్పుడు ఎందుకు వెళ్తారు? తెలిసి వెళ్ళండి, అక్కడ మీకు యూజ్ అవుతుంది. మీరు చిన్న కోర్స్ నేర్చుకోవడానికి నాకు తెలిసి మీకు 1 వీక్లో కోర్స్ నేర్పించే చాలామంది ఉన్నారు. ఈ కామర్స్ సైట్ ఎంతమంది తెలుసు బ్రదర్? ఈ కామర్స్లో సంబంధించి ఈ కామర్స్ అంటే ఏంటి అని చాలామంది ఎందుకు తెలియదు? మీకు యూట్యూబ్లో చాలా ఉన్నాయి. మనం చూసే వీడియోస్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చూడండి. మీకు చాలా సైట్స్ ఉన్నాయి, మీకు యూజ్ అవుతాయి. ఈవెన్ నేను కూడా కొన్ని నేర్చుకుంటున్నాను. అలా నా మాత్రం లేట్ కాకుండా తొందరగా మీకు సంబంధించి నేర్చుకుంటే చిన్న వయసులోనే సంపాదించడానికి మీకు చాలా వీలవుతుంది అనేది నా వీడియో ఉద్దేశం. మీరు 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదివినటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంతోపాటు కొద్దిగా అడిషనల్ టెక్నాలజీ అనేది నేర్చుకోండి. అలా నేర్చుకుంటే మీకున్నటువంటి సీనియర్స్ కన్నా మీరు కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అయ్యి ముందుకెళ్ళగలరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎంతమందికి తెలుసు? యూట్యూబ్లో అమౌంట్ వస్తుందని ఎంతమందికి తెలుసు? ఫేస్బుక్ మార్కెటింగ్ చేయగలం అని ఎంతమందికి తెలుసు? సో, యాడ్స్ ద్వారా అమౌంట్ వస్తుందని ఎంతమంది తెలుసు? రియల్ ఎస్టేట్లో అమౌంట్ వస్తుందని ఎంతమంది తెలుసు? జస్ట్ యూట్యూబ్లో ఒక వీడియో తీసి ఇలా అప్లోడ్ చేస్తేనే అమౌంట్ వస్తుందని చాలామంది కూడా తెలియదు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏమీ తెలియదు. ఫోటోగ్రఫీ నేర్చుకుంటే అమౌంట్ వస్తుందని కూడా తెలియదు. సో, ఇవి కొన్ని చిన్న ఇవి బిజినెస్ సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీటిని నేర్చుకున్నా కూడా వస్తుంది. లేదా మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా తెలియదు. ఇటువంటి సిస్టమ్స్ సంబంధించి మనం పార్ట్ టైం నేర్చుకుంటే 1 అవర్ 2 అవర్స్ మనం కొన్ని సైట్స్ కూడా ఉన్నాయి. ఆ సైట్లో వెళ్ళండి. బైజూస్ అనే సైట్ ఉందా? దీంట్లో వెళ్ళండి. లేదా మీకు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలన్నా, ఫోటోగ్రఫీ నేర్చుకోవాలన్నా కూడా చాలామందికి బయట చాలా సోర్స్ ఉన్నాయి. ఒక్క 8 ఫోటోలు ఇస్తే 70 నుంచి 100 రూపాయలు తీసుకుంటున్నారు. దానికి ఖర్చు అవుతుంది బ్రదర్. నాకు తెలిసి 20 రూపాయలు ఖర్చు కూడా కాదు, 70-80 రూపాయలు సంపాదించుకుంటున్నారు. సో, ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి చాలామంది చూడండి, స్టూడియో వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద ఎడ్యుకేషన్ ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళు 10th లోపు చదివి ఫోటోషాప్ పెట్టుకుని మనం మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి ఫొటోస్ తీస్తూ సంపాదిస్తున్నారు. అది చదువుకున్న వాళ్ళకు చాలా తొందరగా నేర్చుకోవచ్చు. ఫోటోషాప్ ఏముంది, అడోబీ, క్యాన్వా, లేకపోతే విజన్, ఇలా కొన్ని సైట్స్ ఉంటాయి. ఆ సైట్లో వెళ్ళి నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మీరు అమౌంట్ ఖర్చు అయినా పర్లే, ఒక 2000 ఖర్చు అయినా పర్లేదు,
కొన్ని ఎక్స్ట్రా సంబంధించిన టెక్నిక్స్ అని నేర్చుకోండి. ఆ నేర్చుకుంటే మీకు యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎవడి మీద ఆధారపడి సంపాదించే ఇది కన్నా ఓన్గా మనం ఎర్న్ చేయడానికి ఆ సైట్స్ ఉన్నాయి. నాకు తెలిసి యూత్ అందరికి కూడా ఏజ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే దాదాపు 25 ఇయర్స్ వచ్చే వరకు కూడా మనం రూపాయి సంపాదించడానికి కూడా మన దగ్గర స్కిల్స్ లేవు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, లేదా మనకు అమౌంట్ సంపాదించే స్కిల్స్ కావచ్చు, ఇటువంటి టెక్నిక్స్ మన దగ్గర లేవు. మేము 30 ఇయర్స్ వచ్చినా కూడా మనం లేబర్ వర్క్ చేయడానికే మనం ముందున్నాం. సో ఇది ఈవెన్ నాతో కూడా చెప్తున్నా. అయితే ఇటువంటి దానికి సంబంధించి మనం కొద్దిగా మారితే ఫ్యూచర్లో మనకి చాలా అవసరపడతాయి. స్కిల్స్ నేర్చుకోవాలనేది దీని యొక్క టాపిక్ నా యొక్క ఉద్దేశం అనమాట. ఎందుకంటే 20 ఎడ్యుకేషన్ సిస్టమ్ నీకు ఏం నేర్పించిందో నీకు నువ్వు అర్థం చేసుకో. నీ బుక్స్ నీకు యూజ్ అవుతున్నాయా, నీ సిస్టమ్ నీకు యూజ్ అవుతుందా? ఇక్కడ నేను ఎడ్యుకేషన్ని రాంగ్ అంటం లేదు, సిస్టమ్ని రాంగ్ అంటం లేదు. కొన్ని సిస్టంలో కొన్ని కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మెకానిక్ వెళ్తున్నటువంటి మన ఇంటి పక్కన పిల్లోడు మనకన్నా చిన్నవాడు 2 ఇయర్స్ 4 ఇయర్స్ చేసిన తర్వాత వాళ్ళు ఓన్గా షాప్ పెట్టుకొని ఓన్గా డబ్బును సంపాదించి ఎవరి కింద పని చేయడానికి ఇంట్రెస్ట్ లేక వాడు సంపాదించుకుని ఇల్లు కట్టుకుంటున్నాడు, పొలాలు కొనుక్కుంటున్నాడు. అయితే 20 ఇయర్స్ దాకా చదివి 14 ఇయర్స్ 15 ఇయర్స్ చదివి క్వాలిఫికేషన్ పెట్టుకొని 10 ఇయర్స్కి 20 ఇయర్స్ 10,000కి 20,000కి లేదా 1,500 కూడా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇటువంటి సిస్టమ్ నుంచి కొద్దిగా మన స్కిల్స్ నేర్చుకుంటే మనం కూడా ముందుకెళ్ళచ్చు అనేది నాకు వీడియో ఉద్దేశం. చాలామంది పీజీలు, ఎంఎస్సీలు, డిగ్రీలు చేసి కూడా ఇంటి దాకా ఉండి ఏదో కిరాణా కొట్టు లేదా తర్వాత మెకానిక్ గాను ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఉంటున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సో ఒకసారి ఇక్కడ మనం ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. సో మనం రేపు జనరేషన్కి మనం ఏం నేర్పించాలి అనేది. చాలా ఫారెన్ కంట్రీ చూడండి ఒకసారి మీరు. ఆ కంట్రీస్లో ఎవరు కూడా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి, డబ్బు సంపాదించడానికి ఏ మార్గాలు ఉన్నాయో వాళ్ళు ముందుగానే ఆలోచిస్తారు. సో మనకొచ్చే ఏ ప్రోడక్ట్స్ కూడా అంతకంటే ముందు వాళ్ళు ఆలోచించి ఉంటారు. దానికి వాళ్ళు తయారు చేసినవే తర్వాత మనకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను మాదిరి కాకుండా వాళ్ళు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, మనీ మేనేజ్మెంటు, బిజినెస్ టెక్నిక్స్, అదేవిధంగా ఏదైతే సొల్యూషన్ ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్ ఏముంది అనేది కూడా వాళ్ళని కనుక్కోవడానికి వాళ్ళు ముందుగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది చూడండి, ఇది నా వరి మడి, అంటే మనం ధాన్యం కదా వరి మడి. దీనికి గతంలో మనకు మిషన్స్ లేవు, వరి మడి మిషన్స్ లేవు, నాట్లు వేసే మిషన్లు లేవు. కానీ ఈరోజు ఆ సిస్టమ్ని కూడా వాళ్ళు, ఇది మన ప్రాబ్లం, సో ఇక్కడ మన లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది, దీనికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుందని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాళ్ళ ఆలోచనని ముందుగానే పసిగట్టి దాని మిషన్స్ ఏం కావాలని కూడా కనుక్కోగలరు. సో అటువంటి టెక్నాలజీని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. సో నేను చెప్పేవాడు ఏంటంటే 14 ఏళ్ళు 20 ఏళ్ళు చదివిన సిస్టమ్ మనకు యూజ్ కాకపోతే రేపు మన జనరేషన్ ఏం చెప్పగలం? 20 ఏళ్ళు మనం చదువుకున్న చదువు, 14 ఏళ్ళు కష్టపడిన మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు బయటకు వస్తే ₹1 సంపాదించడానికి మనకు యూజ్ లేదు అంటే అటువంటి సిస్టంలో మనం ఎందుకున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది మీకోసమే కాదు, ఈవెన్ నాకు కూడా ఇలాంటి సిస్టంలో నేను కూడా ఉన్నాను కాబట్టి, సో నేను కూడా ఒక అన్ఎంప్లాయ్ కాబట్టి చెప్తున్నాను. సో మన ఫోకస్ ఏంటంటే చదువుకుంటున్నాము అంటే చాలామంది గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ సిస్టంలోనే మనం ఉండాలి. సో అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఇన్కమ్ బాగా వస్తుంది. సో మనం హార్డ్ వర్క్ అనేది తక్కువ చేసినా ప్రాబ్లం ఏముండదు. సో మనకు, మన ఫ్యూచర్కి, మన ఫ్యామిలీకి అన్నిటి కూడా గవర్నమెంట్ జాబ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఆలోచించుకుంటూ మనం ఎడ్యుకేషన్ సిస్టంలో వెళ్ళాం కాబట్టి ఈరోజు ఇంకా కూడా మనం నిరుద్యోగిగా ఉన్నాం.